హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 'బాహుబలి ది ఎపిక్' సినిమా మనకి రిలీజ్ కాబోతుందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో 'బాహుబలి ది ఎపిక్' గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ అప్డేట్స్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే 'త్రిగణన దూత' అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అనే చెప్పాలి అసలు. సో ఏంటంటే మన 'బాహుబలి ది ఎపిక్' అక్టోబర్ 31వ తారీఖు అయితే రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అయితే ఈ సినిమా కొంచెం ఎంతసేపు అంటే ఒక 4 అవర్స్, 4½ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇందులో కొంచెం కొత్త ఫుటేజ్ కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మనకి మంచి క్వాలిటీతో ఈ సినిమాని రిలీజ్ అయితే చేయబోతున్నారు 31న. అండ్ మంచి మంచి సీన్స్ అయితే ఉండబోతున్నాయంట. మనకొచ్చేసి ఇంటర్వెల్ ఎప్పుడు పడిద్దంటే 'బాహుబలి ది బిగినింగ్' ఫస్ట్ హాఫ్ అనమాట. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్. 'బాహుబలి ది కన్క్లూజన్' వచ్చేసి సెకండ్ పార్ట్. అంటే మీరు సినిమా థియేటర్లో 4 గంటలు కూర్చొని చూడాలి ఈ సినిమా. 4:30 గంటలు కూర్చొని చూడాలి. సో అదనమాట. అండ్ సినిమా ఎండింగ్‌లో మనకి 'బాహుబలి పార్ట్ 3' గురించి కూడా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరి. సో మరి అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, సో ఈ సినిమానైతే చాలా గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా, ఇండియా వైడ్‌గా రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో మరి చూడాలి మరి. సో పొద్దున్న నుంచి షోస్ అయితే వేస్తారు, మనందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి ఒక 2, 3 షోలైతే పడతాయి గట్టిగా. సో 4:30 గంటలైతే సినిమా హాల్‌లో ఉండాలి మీరు, చూడాలి సినిమాని. సో చాలా పకడ్బందీగా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో లెట్స్ సీ, చాలా హ్యూజ్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి మన తెలుగు స్టేట్స్‌లో, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ సైడ్ నుంచి. సో చూద్దాం మరి ఎలా ప్లానింగ్ చేస్తున్నారో జక్కన్న గారు. దీని మీద బాగా బిజీ అయిపోయారు రాజమౌళి గారు. ఎస్ఎస్ఎంబి 29 పక్కన పెట్టేసినట్టున్నారు. ఈ 'బాహుబలి ది ఎపిక్' సినిమా గురించి బాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారంట. అంతా బాగుందా లేదా ఫుటేజ్ అదంతా. సో అదంతా చూసుకుంటున్నారంట. సో లెట్స్ సీ, నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. సో చూడాలి మరి 'బాహుబలి ది ఎపిక్' ఎలా ఉంటుందో.